ఆ, సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. హ్మ్, ఒకవేళ ఒకే ఒక కంపెనీ ఒక సగటు మనిషికి కావలసిన సొంతిల్లు, ఆ ఇంటికి బీమా, వ్యాపారానికి వెబ్సైట్, ఆఖరికి ఉదయం తాగే హెల్త్ డ్రింక్ కూడా ఇస్తుందని చెబితే ఎలా ఉంటుంది? అంటే వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కార్పొరేట్ గుత్తాధిపత్యంలా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఇప్పటికీ ఇలాంటి ఒక ఆసక్తికరమైన మోడల్ను బిల్డ్ చేస్తోంది. అవును, ఇది నిజంగా చాలా డిఫరెంట్ అప్రోచ్. రైట్. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం హై గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్కు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్రోషర్లు చూసి దీన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్న సేవలు చూస్తే రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఐటీ సర్వీసెస్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, దానికి తోడు క్లౌడ్ కిచెన్స్. అవును, అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ రంగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఈ హైపర్ కన్సాలిడేషన్ వెనుకున్న వ్యూహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, పైకి చూడ్డానికి ఈ సేవలన్నీ వేర్వేరు వ్యాపారాల్లా కనిపిస్తాయి. నిజమే. ఒక బిల్డర్కు అలోవెరా జ్యూస్ అమ్మేవాడికి అసలు సంబంధమేమిటి అని అనిపిస్తుంది కదా. అవును, ఎవ్వరైనా అదే అనుకుంటారు. కాని ఈ ఆధారాలను నిశితంగా విశ్లేషిస్తే ఇవి కేవలం యాదృచ్ఛికంగా ఒకచోట చేర్చినవి కాదని స్పష్టమవుతుంది. ఓహో, అంటే దీని వెనుక ఇంకేదో ప్లాన్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది ఆధునిక కాలంలో ఒక వ్యక్తి కోరుకునే కంప్లీట్ సెక్యూరిటీ, అంటే సంపూర్ణ భద్రత అనే ఒక విస్తృతమైన భావన చుట్టూ అల్లిన వ్యూహం. కంప్లీట్ సెక్యూరిటీ వినడానికి చాలా బాగుంది. అవునండి. ఒక సగటు కుటుంబం జీవితంలో ఎదుర్కొనే ప్రతి ముఖ్యమైన దశకు అవసరమైన పరిష్కారాన్ని ఒకేచోట అందించాలనేది ఈ మోడల్ ప్రధాన ఉద్దేశం. రైట్. అంటే ఒక మనిషి లేదా ఒక కుటుంబం సమాజంలో స్థిరపడాలి అనుకున్నప్పుడు ముందుగా ఆలోచించేది సొంతిల్లు. ఖచ్చితంగా. ప్రాపర్టీ అనేది బేసిక్ నీడ్. ఆస్తుల కూడబెట్టడం అనేది సమాజంలో ఆర్థిక భద్రతకు తొలిమెట్టు. ఆ తరువాత ఆ ఆస్తులకు తమకు రక్షణ కల్పించడం రెండో మెట్టు. అవును, ఈ ప్రాథమిక అవసరాన్ని ఈ సంస్థ చాలా తెలివిగా తమ వ్యాపారానికి పునాదిగా మార్చుకుంది. ముందుగా ఈ రియల్ ఎస్టేట్ మరియు ఇన్సూరెన్స్ విభాగాన్ని గమనిస్తే వారు అందిస్తున్న ఆప్షన్స్లో ఒక స్పష్టమైన పద్ధతి కనిపిస్తోంది. అంటే మీరు అప్రూవల్స్ గురించి చెప్తున్నారా? అవును. హెచ్ఎండిఏ మరియు డిటిసిపి అప్రూవల్ ఉన్న ప్లాట్స్ దగ్గర్నుంచి ఫార్మ్ల్యాండ్స్, స్మార్ట్ అపార్ట్మెంట్లు, లగ్జరీ విల్లాల వరకు అన్నీ వారి పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. రైట్. ఇక్కడ ముఖ్యంగా అధూరి గ్రూప్స్, సువర్ణభూమి, జేబీ ఇన్ఫ్రా లాంటి పేరున్న సంస్థలతో వీరికి భాగస్వామ్యాలుండటం మనం డాక్యుమెంట్లలో చూడొచ్చు. ఖచ్చితంగా. ఇక్కడ హెచ్ఎండిఏ లేదా డిటిసిపి అప్రూవల్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారంటే ఆ అప్రూవల్స్ చట్టపరమైన భద్రతను సూచిస్తాయి కదా. అవును, ప్రభుత్వ గుర్తింపున్న భూములు మాత్రమే సురక్షితమని ప్రజలు నమ్ముతారు. ఏంటంటే ఒక కన్సల్టెన్సీగా వారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ముందుగా ఎటువంటి వివాదాలు లేని ప్రాపర్టీస్నే తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. సంపద సృష్టి అనేది ఒక ఎత్తైతే ఆ సంపదను రక్షించుకోవడం మరో ఎత్తు. ఆస్తులు కొన్నంత మాత్రాన సరిపోదు, వాటికి కవచం కూడా ఉండాలి. అదే కదా. అందుకే వారు హై గ్లోబల్ ఇన్సూరెన్స్ ద్వారా టాటా ఏఐజీ, స్టార్ హెల్త్, టాటా ఏఐఏ లైఫ్ లాంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. వావ్, అన్నీ టాప్ బ్రాండ్సే. అవునండి. ఒక ఇల్లు కొన్న వెంటనే దానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్, కుటుంబానికి టర్మ్ ప్లాన్స్, ఆఖరికి వ్యాపారానికి సైబర్ రిస్క్ కవర్ కూడా వారే అందిస్తున్నారు. నేను ఆ ఇన్సూరెన్స్ పార్ట్ చూస్తున్నప్పుడు టాటా ఏఐజీ గణాంకాలు చూసి ఆశ్చర్యపోయాను. ఆ 98% క్లెయిమ్ రేషియో గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ అదే. 98% అంటే చిన్న విషయం కాదు. దానికి తోడు 7200 ఆస్పత్రుల నెట్వర్క్ కూడా ఉంది. అవును. పైగా వాళ్లకి 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ నంబర్స్ అన్నీ వినియోగదారుడికి ఖచ్చితమైన భరోసా ఇవ్వడానికే అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి, ఏంటా డౌట్? ఒక రకంగా ఇదొక ప్రీమియం మాల్ లాంటి వ్యవహారంగా కనిపిస్తోంది. అంటే ఆ మాల్ సొంతంగా వస్తువులు తయారు చేయదు, కానీ టాప్ బ్రాండ్స్ అన్నింటినీ ఒకేచోట చేరుస్తుంది కదా. అవును, ఆ మాల్ మీదున్న నమ్మకంతో జనాలక్కడికి వెళ్తారు. రైట్. అయితే ఇక్కడ ఒక కస్టమర్ కోణంలో చూస్తే జీవితకాలపు పొదుపుతో ఒక కోటలాంటి ఇల్లు కొనడం, భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేవి అత్యంత కీలకమైన నిర్ణయాలు. చాలా పెద్ద నిర్ణయాలు. ఆ కోట కట్టేది, దానికి కవచాలు అమ్మేది ఒకే సంస్థ అయినప్పుడు వారిన్నే పూర్తిగా నమ్ముకోవడం సురక్షితమేనా అని నా ప్రశ్న. అంటే వాళ్లమీద ఓవర్ డిపెండెన్స్ మంచిదేనా అని అడుగుతున్నారా? అవును. ఒకవేళ
ఏ కారణంచేతనైనా ఈ కన్సల్టెన్సీ సంస్థ మూతపడితే ఆయా కుటుంబాల మొత్తం ఆర్థిక భద్రత ఒకేసారి ప్రమాదంలో పడినట్లే కదా. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టినట్లు అనిపించడం లేదా? చాలా చాలా లాజికల్ పాయింట్ అడిగారు. కానీ ఇక్కడే మనం వాళ్ళ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాంటి వ్యూహం? వాళ్ళ నినాదం గమనించారా? రియల్ ఎస్టేట్ ప్లస్ ఇన్సూరెన్స్ ఈజ్ ఈక్వల్ టు హై గ్లోబల్ సెక్యూరిటీ అనుంది. అవును, చదివాను. ఆ సంస్థ మూతపడితే కస్టమర్ల ఆస్తులు ఎందుకు ప్రమాదంలో పడవు అనేది ఇక్కడ ముఖ్యం. వారు సొంతంగా ఇటుక, సిమెంట్ పెట్టి ప్రాజెక్టులు నిర్మించడం లేదు కదా. ఓ రైట్, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయట్లేదు. అలాగే ఇన్సూరెన్స్ పాలసీలకు వారే స్వయంగా అండర్ రైటర్స్ కాదు. రిస్క్ అంతా ఎవరిదంటే ఆ ప్రాజెక్టులు నిర్మిస్తున్న అడూరి లేదా జేబీ ఇన్ఫ్రా లాంటి డెవలపర్స్ది. మరియు ఇన్సూరెన్స్ విషయానికొస్తే టాటా లేదా స్టార్ హెల్త్ లాంటి కంపెనీలది. ఎగ్జాక్ట్లీ. ఈ హై గ్లోబల్ సంస్థ చేస్తున్నది కేవలం ఒక నమ్మకమైన కన్సల్టెంట్గా ఆ ప్రాడక్ట్స్ని కస్టమర్కి అనుసంధానించడమే. ఓహో, అంటే వారొక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తున్నారన్నమాట. అవును. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెజాన్ లాగా ఒక డిజిటల్ లేదా సర్వీస్ షెల్ఫ్ స్పేస్ను మాత్రమే ఓన్ చేసుకున్నారు. అమెజాన్కి సొంతంగా వస్తువులు లేకపోయినా నమ్మకం ఎలా వారి బ్రాండ్ మీదుందో ఇది కూడా అంతే. అక్షరాల అదే. మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే వారు కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ను అమాంతం తగ్గించుకుంటున్నారు. కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటే కొత్త కస్టమర్లను వెతుక్కోవడానికి అయ్యే ఖర్చు కదా. అవునండి. మార్కెట్లో కొత్త కస్టమర్లని తీసుకురావటం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఒకసారి ఒక కుటుంబం వీరి ద్వారా ఇల్లు కొని ఆ సేవలకు సంతృప్తి చెందితే ఆటోమేటిక్గా అదే నమ్మకంతో వీరు చెప్పే ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. రైట్. అంటే అదనపు మార్కెటింగ్ ఖర్చు లేకుండా, ఇన్వెంటరీ రిస్క్ లేకుండా కేవలం నమ్మకం మరియు కస్టమర్ రిలేషన్షిప్ ఆధారంగా వీరు లాభాలార్జిస్తున్నారు. భలే ఆలోచన కదా ఇది. అవును. పైగా కస్టమర్ల క్లెయిమ్స్ ఏమాత్రం తిరస్కరించబడినా ఆ ప్రభావం వీరి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కూడా పడుతుంది. అందుకే 98% సెటిల్మెంట్ రేషియో ఉన్న టాటా ఏఐజీ లాంటి బెస్ట్ సంస్థలతోనే వీరు టైఅప్ పెట్టుకున్నారు. నిజంగా ఇదొక మాస్టర్ స్ట్రోక్ వ్యూహం అనొచ్చు. సరే, ఇల్లు ఇన్సూరెన్స్ వరకు ఈ క్రాస్ సెల్లింగ్ లాజిక్ బానే ఉంది. ఆ భౌతిక ఆస్తుల భద్రతను ఒక నిమిషం పక్కన పెడితే మనం డాక్యుమెంట్లు విశ్లేషిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఐటీ సేవలు మరియు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగాలు తెరపైకి రావడం కొంత ఆశ్చర్యాన్ని కలుగుతుంది. అవును. అసలు సంబంధం లేని ఫీల్డ్స్ కదా అవి. అదే కదా. ఒక వ్యక్తికి కోట్లు విలువ చేసే ఆస్తులున్నా నేటి డిజిటల్ ప్రపంచంలో అతని వ్యాపారం ఆన్లైన్లో లేకపోయినా లేదా అతను శారీరకంగా ఫిట్గా లేకపోయినా ఆ ఆస్తుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కరెక్ట్ పాయింట్ పట్టారు. ఆ భావనతోనే వారు ఈ రంగాల్లోకి ప్రవేశించినట్లు అర్థమవుతోంది. 2025 నాటికి కేవలం భౌతిక ఆస్తుల భద్రత మాత్రమే సరిపోదు. అవును, ఆస్తులు మనుగడ సాగించాలంటే మనిషి మరియు అతని వ్యాపారం కూడా మనుగడ సాగించాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వారు ముంతాసాఫ్ట్ ద్వారా ఐటీ సేవలను తమ పోర్ట్ఫోలియోలోకి తెచ్చారు. డిజిటల్ మార్కెటింగ్, కస్టమ్ కంటెంట్ క్రియేషన్, వెబ్ డిజైన్ లాంటి సేవలను వారు అందిస్తున్నారు. ముంతాసాఫ్ట్ కదా వాళ్ళ పేరు. నేను వాళ్ళ ఆర్టికల్స్ చదివినప్పుడు ఒక క్యాచీ లైన్ చూశాను. ఏంటది? ఇగ్నోర్ డిజిటల్, గెట్ ఇగ్నోర్డ్ అని వాడారు. అంటే కనిపిస్తేనే మనుగడ అని దానర్థం కదా. అవును. విజిబిలిటీ ఈజ్ సర్వైవల్. ఈ సేవలను వారు ఎవరికి గురిపెట్టి డిజైన్ చేశారో చూస్తే మరో ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. ఎవరిని టార్గెట్ చేశారంటారు? పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు సొంతంగా ఐటీ టీమ్స్ ఉంటాయి గదా. కానీ లక్షలు వెచ్చించి సొంతంగా ఒక ఇన్ హౌస్ మార్కెటింగ్ టీంను పెట్టుకోలేని చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులు ఉంటారు చూడండి. స్మాల్ బిజినెస్ ఓనర్స్. అవును. వారికి ఈ ముంతాసాఫ్ట్ సేవలు బాగా ఉపయోగపడతాయి. అంటే ఒక చిన్న వ్యాపారి తన షాప్ కోసం వీరి ద్వారా ఒక కమర్షియల్ స్పేసు అద్దెకో లేదా కొనుగోలుకో తీసుకుంటే వెంటనే అతనికి ఆన్లైన్ వెబ్సైట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సేవలను కూడా ఈ ముంతాసాఫ్ట్ ద్వారా వీరే ఆఫర్ చేస్తారన్నమాట. కరెక్ట్. భలే ముడిపెట్టారు కదా. అవును, ఇదొక ఆధునిక సర్వైవల్ కిట్ లాగా ఉంది. ఇక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం గురించి చూస్తే వాళ్ళు ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ ద్వారా అలోవెరా సప్లిమెంట్స్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ కూడా అందిస్తున్నారు. అవును, ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ చాలా పాపులర్. ఇక్కడ నేను చదివిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలో దాదాపు 400కి పైగా అలోవెరా రకాలున్నాయట. 400? అవును, కానీ అత్యంత ఔషధ గుణాలున్న ఒకే ఒక ప్రత్యేకమైన రకాన్ని మాత్రమే వీరు తమ సప్లిమెంట్స్ కోసం వాడుతున్నారని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. వావ్, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఒకవైపు బిజినెస్కి ట్రాఫిక్ పెంచే వెబ్సైట్, మరోవైపు శరీరానికి ఇమ్యూనిటీ పెంచే అలోవెరా జ్యూస్. ఒక వ్యక్తి శారీరక ఎలుగుదలను,
అతని వ్యాపార డిజిటల్ ఎదుగుదలను ఒకే తాటిపైకి తీసుకురావటం భలేగా ఉంది. దీని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ ఎకోసిస్టంలో మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా విశ్లేషించాలి. ఏంటది? వారి సర్వీసెస్లో క్లౌడ్ కిచెన్స్ ప్రస్తావన కూడా ఉంది. దీన్ని ఈ వ్యాపార నమూనాకు ఎలా అనుసంధానించారో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. క్లౌడ్ కిచెన్స్కి ఈ రియల్ ఎస్టేట్కి లింక్ ఏంటసలు? ఏంటంటే సాధారణంగా క్లౌడ్ కిచెన్స్కు కమర్షియల్ రియల్ ఎస్టేట్కు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో మెయిన్ రోడ్ల మీద ఉండే పెద్ద రెస్టారెంట్స్ భారీగా అద్దెలు చెల్లించలేక మూతపడుతున్నాయి కదా. అవును, అది చూస్తూనే ఉన్నాం. ఆ స్థానంలో ఫుడ్ డెలివరీ యాప్స్పై ఆధారపడి నడిచే చిన్న క్లౌడ్ కిచెన్స్ వస్తున్నాయి. హై గ్లోబల్ వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాగో ఉన్నారు కాబట్టి ఓహో, నేను కనెక్ట్ చేయగలుగుతున్నాను. డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉన్న కమర్షియల్ స్పేస్ను ఈ క్లౌడ్ కిచెన్స్కి అనువుగా మారుస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ కిచెన్స్కి ఫుడ్ ఆర్డర్స్ రావడానికి కావలసిన డిజిటల్ మార్కెటింగ్ను తమ ముంత సాఫ్ట్ ద్వారా చేయడం. గమనించారా? వ్యాపారానికి కావలసిన స్పేస్, ఆ స్పేస్కి కావలసిన మార్కెటింగ్ అన్నీ ఒకే సంస్థ పర్యవేక్షిస్తోంది. వావ్! ఇప్పుడు డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఐటీ, ఫుడ్ ఇండస్ట్రీ ఇవన్నీ విడివిడివి కావు, ఒకదానికొకటి ఇంధనం లాంటివి అని వీరు ప్రాక్టికల్గా నిరూపిస్తున్నారు. అవునండి. అయితే ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ డాక్యుమెంట్స్ చదువుతున్న మనకే ఒకే సంస్థ ఇన్ని రకాల సేవలు అందిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. రైట్. వీరు అన్నింటిలో వేరు పెడుతున్నారు. అసలు వీరు ఏ ఒక్కదాంట్లో అయినా స్పెషలిస్ట్ లేనా అనే అనుమానం సామాన్య ప్రజల్లో రావడం చాలా సహజం కదా. ఖచ్చితంగా వస్తుంది. మరి అలాంటి ముందస్తు పరిచయం లేని ఒక మార్కెట్లో తమ బ్రాండ్ వాల్యూను వారు ఎలా నిర్మిస్తున్నారు? జనాలు వారిని ఎందుకు నమ్మాలి? ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ మోడల్ ఎంత గొప్పగా ఉన్నా ప్రజల్లో నమ్మకం లేకపోతే ఈ బిజినెస్ కుప్పకూలిపోతుంది. ఆ నమ్మకాన్ని నిర్మించడం కోసం వారు ట్రస్ట్ ట్రాన్స్ఫర్ అనే సైకలాజికల్ మార్కెటింగ్ స్ట్రాటజీని వాడుతున్నారు. ట్రస్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? అనగా సమాజం అత్యంత గౌరవించే వ్యక్తులు లేదా సాంస్కృతిక సందర్భాలతో తమ బ్రాండ్ను అనుసంధానించడం. ఓ, అర్థమైంది. దీనికి సరైన ఉదాహరణ డాక్యుమెంట్లలో పేర్కొన్న 2025 యోగా దినోత్సవం సందర్భంగా వారు చేసిన బ్లాగ్ పోస్ట్ మరియు నిర్వహించిన క్యాంపెయిన్. అవును, ఆ క్యాంపెయిన్ వివరాలు చూసినప్పుడు ఒక కన్సల్టెన్సీ సంస్థ తమ కార్పొరేట్ ఫిలాసఫీని రాజకీయ మరియు క్రీడా ప్రముఖులతో ఎంత తెలివిగా ముడిపెట్టిందో అర్థమవుతుంది. ఏ పక్షపాతం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా చేశారు కదా దాన్ని. అవునండి, ఆ క్యాంపెయిన్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మరియు క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని ఇలా వేర్వేరు రంగాలకు చెందిన దిగ్గజాలను ఉదాహరణలుగా చూపుతూ ప్రచారం రన్ చేశారు. రైట్. వాళ్ళందరి ఫోటోలు వారు యోగా చేస్తున్న విధానాలను చూపిస్తూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అవును, ఆ సమతుల్యమైన శరీరమే సమతుల్యమైన జీవితానికి దారితీస్తుంది అని ఒక బలమైన సందేశాన్నిచ్చారు. ఏ బ్యాలెన్స్డ్ బాడీ లీడ్స్ టు ఏ బ్యాలెన్స్డ్ లైఫ్ అని. కరెక్ట్. కానీ ఇక్కడొక అనుమానం రాకమానదు. ఇలాంటి వ్యాపార ప్రచారంలో రాజకీయ నాయకులను వాడుకోవడం వల్ల ఎప్పుడైనా ఆయా నాయకుల ప్రజాదరణ తగ్గితే అది నేరుగా ఈ సంస్థ బ్రాండ్ ఇమేజ్ మీద నెగటివ్ ప్రభావం చూపే ప్రమాదం లేదా? అది మంచి పాయింటే. ఇలాంటి ప్రయత్నాలు ఏ బ్రాండ్కైనా రిస్క్తో కూడుకున్నవి కదా. ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అయితే ఆ క్యాంపెయిన్ని మనం ఏ రాజకీయ కోణం లేకుండా నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే వారిని కేవలం రాజకీయ నాయకులుగా వాడుకోలేదని అర్థమవుతుంది. మరి ఎలా వాడుకున్నారు? ఆయా వ్యక్తులు సమాజంలో ఏ లక్షణాలకు ప్రతీకలో ఆ ఇమేజ్ను వాడారు. ప్రధాని మోదీ అనగానే ఆయన క్రమశిక్షణ గుర్తొస్తుంది. ధోని అనగానే క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతత కదా. అవును. పవన్ కళ్యాణ్ అనగానే ఒక రకమైన స్థిరత్వం. ఆహా. చంద్రబాబు నాయుడు అనగానే ఒక విజన్. చిరంజీవి అనగానే వయస్సును లెక్కచేయని ఫిట్నెస్ గుర్తొస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈ లక్షణాలన్నీ ఒక విజయవంతమైన జీవితానికి అత్యంత అవసరం. వారు తమ బ్రాండ్ను ఈ బ్యాలెన్స్ అనే లక్షణాలతో ముడిపెట్టారు. ఒక మనిషి జీవితంలో ఆర్థికంగా, శారీరకంగా ఎలాంటి బ్యాలెన్స్ అవసరమో తమ సంస్థ అందించే సేవలు కూడా కస్టమర్ల జీవితంలో అలాంటి బ్యాలెన్స్నే తీసుకొస్తాయని చెప్పకనే చెప్పారు. అంటే తాము కేవలం కమిషన్ల కోసం పనిచేసే ఏజెంట్లం కాదు, కస్టమర్ల జీవితంలో ఒక లైఫ్ స్టైల్ పార్ట్నర్ అని ప్రొజెక్ట్ చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమన్నమాట. అవును, లైఫ్ స్టైల్ పార్ట్నర్ లాగా అన్నమాట. బాగానే ఉంది. కానీ ఒక కార్పొరేట్ సంస్థ
సమాజంలోని ఇలాంటి కల్చరల్ ఐకాన్స్ను వాడుకుని తమ బ్రాండ్ ట్రస్ట్ను పెంచుకోవడం అనేది ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం అయినప్పటికీ అది కేవలం ఒక సెలబ్రిటీ ఇమేజ్పై ఆధారపడిన ఒక భ్రమ అనిపించదా? ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ నాయకులకు లేదా ధోనీ లాంటి క్రీడాకారులకు హై గ్లోబల్ సంస్థ ఆఫర్ చేసే సేవల నాణ్యతకు ప్రత్యక్ష సంబంధం లేదు కదా. కేవలం ఆ ఫోటోలు చూసి జనాలు నమ్మేస్తారా? అది నిజమే. దీనికి మార్కెటింగ్ సైకాలజీలో ఒక పేరుంది. దానినే హాలో ఎఫెక్ట్ అంటారు. హాలో ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక కాన్సెప్ట్కు మద్దతిస్తే ఆ కాన్సెప్ట్ లేదా ఆ బ్రాండ్ కూడా మంచిదే అని సగటు వినియోగదారుడి మెదడు ఉపచేతనంగా నమ్ముతుంది. ఓ, సబ్ కాన్షియస్గా ట్రస్ట్ చేస్తారన్నమాట. అవును. హై గ్లోబల్ సంస్థ ఈ వ్యూహాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఒకేసారి ఇల్లు ఇన్సూరెన్స్ వెబ్సైటు, అలోవెరా జ్యూస్ అమ్మే ఒక కొత్త మరియు భిన్నమైన కాన్సెప్ట్ మీద ప్రజల్లో ఉండే ప్రాథమిక అపనమ్మకాన్ని అతి త్వరగా ఛేదించడానికే. ఒక రకంగా ఐస్ బ్రేకింగ్ లాంటిదన్నమాట. కరెక్ట్. ఒకసారి ఈ హాలో ఎఫెక్ట్ ద్వారా నమ్మకం ఏర్పడిన తర్వాత సేవల్లో నాణ్యత లేకపోతే ఏ బ్రాండైనా నిలబడలేదు, అది వేరే విషయం. కానీ కస్టమర్తో ఆ తొలి అడుగు వేయించడానికి మాత్రం ఇది పక్కా ప్రణాళికతో డిజైన్ చేసిన వ్యూహం. నిజమే. సో ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకసారి క్రోడీకరిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక సగటు మనిషికి లేదా ఒక చిన్న వ్యాపారికి సమయం అనేది అత్యంత విలువైంది. అవును, టైమ్ ఈజ్ మనీ కదా. ఇంటి కోసం ఒకరి చుట్టూ, ఆస్తుల రక్షణ కోసం మరొకరి చుట్టూ, వ్యాపార వృద్ధి కోసం ఇంకొక ఏజెన్సీ చుట్టూ తిరిగే బదులు జీవితంలోని ఈ అతిపెద్ద బాధ్యతలన్నింటినీ ఒకే వేదికపై పరిష్కరించుకునే అవకాశం ఉండటం నిజంగా ఎంతో సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. ఖచ్చితంగా. అది చాలా రిలీఫ్ ఇస్తుంది. హై గ్లోబల్ వారు కేవలం కొన్ని సేవలను అమ్మే ప్రాడక్ట్ సెల్లర్స్ లాగా కాకుండా కస్టమర్ల పల్స్ పట్టుకుని వారి ప్రతి అవసరానికి సరైన పార్ట్నర్స్ ద్వారా పరిష్కారం చూపే ఒక కన్సాలిడేటెడ్ ప్లాట్ఫామ్గా అవతరించడం నిజంగా ఒక వినూత్నమైన ప్రయోగమే. అవునండి. ఆధునిక కస్టమర్ కోరుకునే కన్వీనియన్స్కు ఇది ఒక అద్దం పడుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక సూక్ష్మమైన కోణం ఉంది. ఏంటది? వారు ఇన్ని రంగాలలోకి ప్రవేశించినా ఎక్కడా కూడా తమ కోర్ కాంపిటెన్స్ దాటి రిస్క్ తీసుకోలేదు. అంటే వాళ్ల లిమిట్స్లో వాళ్ళున్నారు అంటారా? అవును. కేవలం ఒక వారధిగా మాత్రమే ఉంటూ తమ రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూనే వేర్వేరు సేవల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చి లాభాలను మాత్రం మ్యాక్సిమైజ్ చేసుకునే ఎకనామిక్స్ ఇందులో దాగి ఉన్నాయి.